హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిటీ రుచులు. నేను మీ లత. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే అస్సలు మనం ఎప్పుడూ నమ్మనటువంటి విషయము. అసలు మనం అక్కడికి వెళ్తే ఆనందంగా ఉంటాం అనుకుంటాం, కానీ ఇలా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేంటంటే లక్నవరం వెళ్ళగానే మనం ఏమనుకుంటాం, చక్కగా బోట్ షికారు చేయొచ్చు, స్పీడ్ బోట్ ఎక్కాలి, స్లో బోట్ ఎక్కాలి, అలాగే తీగల వంతెన ఎక్కాలి అని ఇవన్నీ ఫీలింగ్స్తో వెళ్తాం కదా. ఇక మేము కూడా వెళ్ళాము. అలానే వెళ్ళిన తర్వాత అసలు తీగన వంతెన నుండి చూస్తే ఎలా ఎండిపోయిందో చూసారా. లక్నవరం అంత ఘోరంగా ఎండిపోతుందని అస్సలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం అంటే మొత్తం ఎండిపోయింది, దాంట్లోంచి నడవచ్చు అలా అయిపోయిందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా ఉంది. కొందరు అయితే అసలు ఎందుకు వచ్చామా అని విచారంగా అక్కడ ఒడ్డున కూర్చొని ఉన్నారు. కొందరేమో ఆ ఇసుక తిన్నెల పైన లోపల వరకు వెళ్ళి అక్కడంతా చూస్తూ ఉన్నారు, కూర్చొని ఉంటున్నారు. అంతేగాని చాలామంది చూడడానికి వస్తున్నారు, కానీ ఇంకా అసలు ఏమీ లేదు అక్కడ. మొత్తం ఎండిపోయిందన్నమాట. అవన్నీ చెట్లు చూస్తున్నారా, ఆ చివరి వరకు స్పీడ్ బోట్ వెళ్ళేది. ఇక కొంతమంది ఏమో విచారంగా పాపం కూర్చున్నారు. ఇక కొంతమంది ఏం చేయాలో తెలియక అక్కడ బోటు నిలిపి ఉంటే దాంట్లో వట్టిగా ఎక్కి దాంట్లో నుంచి దిగి వస్తున్నారు. అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, బోట్ ఎక్కిన ఫీలింగ్ వాళ్ళకి. ఇంకా కొందరేమో ఇక్కడ దాకా వచ్చాం కదా అని ఫోటోలు తీసుకుంటున్నారు. చూసారు ఎంత ఘోరంగా ఎండిపోయింది అసలు. ఇది ఇలాంటి పరిస్థితి ఉంటుందని అస్సలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు ఎవరైనా అసలు వెళ్ళాలనుకుంటే మాత్రం అస్సలు వెళ్ళకండి, అక్కడ చూడడానికి ఏమీ లేదు. ఘోరంగా ఉన్నది పరిస్థితి అయితే. మామూలు చిన్న పిల్ల కాలువలు కూడా అసలు కాలువలాగానే లేదు, కొంచెమని నీళ్ళు మాత్రమే అక్కడక్కడ పూర్తిగా ఎండిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఇంత ఇప్పుడు వర్షాలు కొడితేనేమో కొంచెమని వాటర్ వస్తాయి అనుకుంటా, లేకపోతే మాత్రం అది కూడా ఉండదు, మొత్తం ఎండిపోతుంది. మరి ఎందుకు అలా అయిందో నాకైతే తెలియదు. చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా ఉంది. మొత్తం అంటే మొత్తం ఎండిపోయిన పరిస్థితి అది. అంత సన్నటి గడ్డి మొలిసిందంతే దానిపైన, కానీ అక్కడ ఏమీ లేదు. చూసారా చివరి చెట్ల దగ్గరికి స్పీడ్ బోట్ వెళ్ళేది. ఇప్పుడు అదంతా ఎండిపోయిన ప్రదేశంగా మారిపోయింది మొత్తం. మనం తీగల వంతెన పైనుంచి కిందికి చూస్తే విపరీతమైన వాటర్ ఉండేవి, కానీ ఇప్పుడు ఆ వాటర్లో కింద ఉండే నీటిలో తేలియాడే ఆ మొక్కలు, కింద ఉన్న ఇసుక కూడా కనబడుతుంది. అంత ఘోరంగా తయారైంది. అసలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకొని వెళ్ళిన వాళ్ళకు మాత్రం అసలు వేస్ట్, ఇంకా ఎందుకు వచ్చామా అని బాధపడతారు. చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా కనబడుతుంది.